డే సందర్భంగా మా టీం హాస్పిటల్కి నేను వదినపల్లి శైలజ, నేను జోన్ చైర్పర్సన్ని. మా జీటీ కోఆర్డినేటర్ మేడం డాక్టర్ శారదా మేడం, మా ప్రెసిడెంట్ ఉన్నంగా మేడం ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు ఒక తెలపడమే కాదు, డాక్టర్లు చేస్తున్న సేవలు గుర్తించి వారికి కృతజ్ఞతలు తెలిపే రోజు కూడా అని భావిస్తున్నాను. అందరికీ డాక్టర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైద్యులు నారాయణ హరిహర్, వైద్యులు ఎక్కడ ఉంటే దేవుడు దేవాలయం అక్కడ ఉండండి. మన స్పెషల్గా ఈ రోజు మనం వారి సేవలు గుర్తించి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. డాక్టర్ రాయ్ బర్త్డే సందర్భంగా మరి డాక్టర్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఇక్కడ ఏరియా హాస్పిటల్లో డాక్టర్స్, పిహెచ్సి డాక్టర్స్ని, ఆ సిబ్బందిని, వైద్య సిబ్బందిని సన్మానిస్తూ మా లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా తరుణి ప్రెసిడెంట్ రేణుకారెడ్డి, సెక్రటరీ నిత్య, అలాగే ట్రెజరర్ కుమార్ రెడ్డి, ఇంకా మా జెడ్సీ గారు శైలజ, అలాగే మా మెంబర్ రజని, ఇలా మేము ఒక బృందం వచ్చి ఇక్కడ చేయడము. అలాగే ఈరోజు వన మహోత్సవ దినోత్సవం సందర్భంగా కూడా ఇక్కడ డాక్టర్స్ డే చెట్లు నాటించే కార్యక్రమం కూడా చేదలుచుకున్నాము. అలాగే ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దామనే ఒక భాగంలో మరి ఇప్పుడు ఒక జూట్ బ్యాగ్స్ కూడా ఇక్కడ వితరణ చేయడం జరిగింది. జూట్ బ్యాగ్స్ కానీ లేక క్లాత్ అంటే బట్టల బ్యాగ్ కానీ ఉపయోగించడం వల్ల మనకు వెంటనే మట్టిలో కలిసిపోయి చక్కగా అది ఎరువులాగా అయ్యే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ కనుకుంటే తరతరాలుగా 5 సంవత్సరాల కరిగిపోకుండా ఉంటుంది. సాధ్యమైనంత మటుకు స్థానికంగా ఉన్నటువంటి మా లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా తరుణి మా శక్తి మేరకు, మా శక్తివంచన లేకుండా మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్తో పాటుగా మరి ఇలాంటి సమాజ హితము కోసం చేసే కొన్ని కార్యక్రమాలు మన డాక్టర్స్ సన్మానించుకోవడం అనేది మా యొక్క భాగ్యంగా భావిస్తూ మరి ప్రకృతి సంరక్షణే మన యొక్క భావి తరానికి రక్షగా భావిస్తూ ఈ లైనస్టిక్ని ఇయర్ని మొదలు పెడుతున్నాం. మరి ప్రకృతి రక్షణలో భాగంగా ఈరోజు మరి డాక్టర్స్కి సన్మానం చేస్తూ ఇక్కడ మొక్కలు నాటించే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వాటి రక్షణ బాధ్యతను మరి ఇక్కడ డాక్టర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వాటి రక్షణ బాధ్యతను మరి ఇక్కడ డాక్టర్స్కే మేము అప్పగిస్తున్నాం. వాటిని పెట్టగానే కాదని సరిపోదని మా అభిప్రాయం. దాన్ని ప్రొటెక్షన్ అనేది ముఖ్యంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. భాగంలో మరి వారు జూట్ బ్యాగ్స్ని మరి చాలామంది యొక్క ఇక్కడ ఇచ్చేసినటువంటి రోగులకు వాళ్ళు పంపిణీ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా డాక్టర్స్ని అభినందించడము, మరి డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరినీ కూడా గుర్తుంచుకొని వారు డాక్టర్స్ని సన్మానించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. అంతేకాకుండా తొర్రూరు గ్రామ ప్రజలందరికీ కూడా, తొర్రూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని వారు ముందుండి మరి ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దే విధంగా వారు ముందుకు పోవడాన్ని ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను.